కూటమి యొక్క ప్రభుత్వ పరిపాలనలో మినిస్టర్ల పదవులకు పంపకాలతో కన్నా అభివృద్ధి అనేది పక్కన పడేశారంటారు. దృష్టి అంతా మినిస్టర్ పదవులతోనే సరిపోతుందంటారు. మంత్రులు సమర్థత, పరిపాలన, అనుభవం ఉన్నటువంటి నాయకులకి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం అండి. దాన్ని బట్టి ఆయా శాఖల యొక్క మంత్రులు, ఆయా శాసనసభలకు సంబంధించినటువంటి శాసనసభ్యుల యొక్క పనితీరు మీద నిత్య పర్యవేక్షణ జరుగుతుందని చెప్పని మొన్న మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క అంశంలో కూడా వాళ్ళ యొక్క సమగ్రమైనటువంటి దర్యాప్తు, సర్వే చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఎక్కడైనా లోటుపాట్లు జరిగితే ఖచ్చితంగా సరిదిద్దుకుంటారు. ప్రజల అభిష్టం మేరకు ప్రభుత్వ పాలన ఉంటుందనేది 100% మాకు విశ్వాసం ఉంది. సార్, ఎన్నికల ముందు ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు ఏంటి? ఈ ఏడాది కాలంలో ఎన్ని అమలు చేశారు? ప్రజలని ముందుగా ఏదైతే రైతులను బాధించినటువంటి ఆనాటి యొక్క రైతుల భూములు లాక్కున్నటువంటి ప్రక్రియ నుంచి రైతులను కాపాడుకునేటువంటి పరిస్థితి జరిగింది. ఉద్యోగస్తుల మీద ఇచ్చినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో జీవో నెంబర్ 15ని తప్పించినటువంటి పరిస్థితి. నిరుద్యోగులు లేనటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇవాళ ఉద్యోగాలు కల్పన కల్పించేటువంటి ప్రక్రియలో బీఈడి కానీ సంబంధించినటువంటి డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కానీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అనేకమైన అవకాశాలని ఇవాళ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రైతాంగానికి సంబంధించినటువంటి నాటి ప్రభుత్వం చేసినటువంటి మోసం నుంచి రైతులు కళ్ళు తిరిగి బయటపడిపోయిన పరిస్థితి నుంచి ఈ రోజున ఆదుకున్నటువంటి స్థితికి ఖరీఫ్ పంటలు కానీ రబీ పంటలకు కానీ సంబంధించి మామిడి, వరి, జొన్న, పత్తి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి మద్దతు ధరలతో కూడినటువంటి పరిస్థితులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం కేంద్రం ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన 6,000 రూపాయలతో పాటుగా వారు కూడా 14,000 కలిపి 20,000 ఇవ్వనటువంటి కార్యక్రమాన్ని కూడా రూపకల్పన జరుగుతూ ఉంది. ఇప్పటికే నరేంద్ర మోడీ గారి యొక్క పథకం 3 సార్లుగా రైతులను ఆదుకుంటున్నటువంటి స్థితి కానివ్వండి, రైతాంగానికి అండగా చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కానీ, మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో 10 లక్షలు ఉన్నటువంటి డోక్రా డబ్బుని ఈ రోజున 20 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ప్రక్రియ కానీ, మహిళా సంబంధించినటువంటి బేటీ బచావో బేటీ పడావో కానీ, స్వచ్ఛ భారత్ సంబంధించి కానీ, మాతృ సంవిధాన యోజన కానీ, లేకపోతే ప్రతి ఒక్క ప్రోగ్రాము మహిళా భాగస్వామ్యం చేసేటువంటి ప్రక్రియ కానీ, ఇది కేంద్రంతో పాటుగా రాష్ట్రం నడుపుకుంటూ పోతా ఉంది. ప్రతి పథకంలో ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా అవకాశం కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. సార్, ఇప్పుడు బీజేపీ అంటే ఒక మతతత్వ పార్టీ అనేది, బీజేపీ అంటే ముస్లిమ్స్ కొంచెం దూరంగా ఉంటారు, కొంచెం వ్యతిరేకత అనేది కొంచెం బయట నానుడి మాట. ప్రస్తుతంలో మీరు బీజేపీలో ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, మైనార్టీ మోర్చా. ఏంటి పరిస్థితి? నిజంగా బయటనే మాటకి లోపల జరిగే విషయాలకి సంబంధం ఏంటంటే, ఇక్కడ మతం అనేది ఆరాధనా విధానం అండి. ఆ ఆరాధనా విధానానికి ఎవరి ప్రక్రియ ప్రకారం ఇది. మతం 4 గోడల మధ్య ఉండాల్సిన దాన్ని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చేటువంటి పరిపాలన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి వాటి పేరు మీద రెచ్చగొట్టి ఓట్లు చేయాలనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానికి దిగజారుడు రాజకీయాలు అంటారు. ఆ ప్రక్రియ చేస్తున్నటువంటి ప్రాంతాల వారికి ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మాత్రమే అధికారం కోసం స్వార్థ రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి. భారత్ నా మతం అనేది చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారి మాట, నా మతం అంటే రాజ్యాంగం అని, నా మత గ్రంథం అంటే రాజ్యాంగం అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాట మాకు ఆదర్శం. ముస్లింగా అనేటువంటి మాట మీరు ప్రత్యేకంగా అన్నారు కాబట్టి చెప్తా ఉన్నారు. అంటే బయట నానుడి మాట. ప్రతి రాజకీయ పార్టీలు కూడా బీజేపీ అంటే ముస్లింలు కొంచెం దూరంగా ఉంటారు, మతతత్వ పార్టీ అనేది ఒక బయట నానుడి మాట. వ్యక్తిగతం కాదు. భారతీయ జనతా పార్టీ ముస్లింలని, క్రైస్తవులని, సిక్కులని, జైనులని విడివిడిగా చూసేటువంటి ప్రక్రియ చేయట్లేదండి. భారతీయులందరూ ఒకటేనని చెప్పేటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటకి కట్టుబడి పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు 140 కోట్ల మంది ప్రజలకి నేను సేవకుడిని చెప్పాడు కానీ నేను ప్రత్యేకంగా హిందువుల కోసమని, ప్రత్యేకంగా ముస్లింల కోసమని ఎక్కడ ఆ విధానం చూపించినటువంటి పరిస్థితి లేదు. వారు ఇచ్చినటువంటి ప్రతి రోడ్డు మీద, వారు ఇచ్చినటువంటి ప్రతి అభివృద్ధి మీద, వారు ఇచ్చినటువంటి ప్రతి ఇంటి ప్రధానమంత్రి నివాస యోజనకు సంబంధించినటువంటి పథకం కానీ ఇచ్చినటువంటి ప్రతి పథకం కూడా అన్ని ధర్మాల, అన్ని మతాల, అన్ని ఆరాధన విధానాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇచ్చినట్టు. మీరు ఇంతటువంటి మాట కూడా చెప్తాను. యాజ్ ఏ ముస్లింగా నేను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ టు జాయిన్ ఇన్ ది బీజేపీ. ఎందుకు అని అంటే నేను ఫస్ట్ భారతీయుడిని, ఆ తర్వాతే ముస్లింలు అని చెప్పేటువంటి లెక్క. నిన్నగాక మొన్న కూడా మనం చూసాం, ఈ దేశం నుంచి ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ మీద దాడి చేయడానికి వెళ్ళినటువంటి వీర వనిత ఒక ముస్లిం వనిత. ఆవిడ ముస్లిం అని మేము భావించట్లేదండి. ఆ దేశం యొక్క ఆలోచనని ఈ దేశంలో ఉన్నటువంటి మతాలు అడిగి యుద్ధం చేసినటువంటి పాకిస్తాన్కి మతంతో పనిలేదు, దేశం ముఖ్యం చెప్పినటువంటి మొన్న కశ్యప్ ఎవరైతే ఉన్నారో తాజుద్దీన్ గారు వాళ్ళ అమ్మాయి, ఆవిడ గర్వకారణమైనటువంటి భారతీయురాలని సగర్వంగా తెలియజేస్తారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏమన్నా రాష్ట్రంలో పుంజుకునే అవకాశం ఉంటుందా, లేదంటే పార్టీ మొత్తం క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది, అవకాశం ఉంటుందంటారు? ఆంధ్ర రాష్ట్రంలో పిల్ల కాంగ్రెస్ వైసీపీ పార్టీ యొక్క పరిస్థితి పుంజుకున్నా, లేకపోతే దానిలో ఉన్నటువంటి లోపాలని ఎంచి దాని నుంచి కొంత పవర్ని గుంజుకున్నా, ఎవరు షర్మిల గారు గుంజుకున్నా, దానికి వచ్చేటువంటి ఆ తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ పోట్లాడుకొని ఆళ్ళు చేసుకోవాల్సింది తప్ప ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి బలం దాదాపుగా ఇచ్చినటువంటి 17% ఏదైతే ఉందో ఈ 17% అధిగమించేటువంటి శక్తి
దానికి సంబంధించినటువంటి నమ్మకాన్ని ప్రజల్లో తెచ్చుకోవడం అనేది వైసీపీ వల్ల కానటువంటి పని. ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కారు మంచి ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఇస్తాయి. ప్రజలకి మంచి చేసి ప్రజల ఆశీర్వాదం కోరుతుంది. ఇవాళ ఏ వ్యక్తి కూడా నష్టపోయి గగ్గోలు పెట్టేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలాగా ఈ రోజున లేదు. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో టీ తాగో లేకపోతే పలకరించో పెన్షన్ ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వం ఉంది. ప్రతి ప్రాంతానికి కిడ్నీ బాధితుల దగ్గర నుంచి ఇవాళ నీటి గురించి ఆలోచించేటువంటి విధానం దగ్గర నుంచి ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి పరిగెత్తెళ్ళి పలకరించేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఒక నాయకత్వం ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు వెంటనే స్పందించడం, కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడం అనేది అలవాటుగా మారినటువంటి పరిస్థితులు. ఈ 4 ఏళ్ల యొక్క అభివృద్ధి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని ముందుంచింది అనేది వాస్తవమైనటువంటి విషయం. సార్, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు బట్టే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ఆరోపణ అయితే చేస్తున్నారు. రాష్ట్రంలో రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడవట్లేదు, కూటమిలో ఉన్నటువంటి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, దానిలో భాగంగా మా పార్టీ ముఖ్య నాయకుల్ని కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు, అరెస్టులు జరుగుతుంటారు. ఎలా స్పందిస్తారు? ఇది నిజంగా రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుందా? అమరావతి రైతుల యొక్క రథాన్ని నిలువరించి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు వైనం కానీ, అమరావతి మహిళలు బోనాలు ఎత్తుకొని అమ్మవారి గుడికి వెళ్తూ ఉంటే దాడులు చేపించి కాళ్ళతో తన్నేటువంటి చిత్రాలు కానీ, చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేసుకెళ్ళినప్పుడు మదనపల్లి యొక్క ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి పోలీసుల మీద జరిగినటువంటి దాడి, రక్తం చిందించినటువంటి పద్ధతి, లోకేష్ గారి పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ మీద చేసినటువంటి క్రమం కానీ, భారతీయ జనతా పార్టీ యొక్క కార్యక్రమాలు చేసినప్పుడు ఇళ్లల్లో కార్యకర్తలు నిర్బంధించినటువంటి వైనం కానీ, అందరినీ బంధించిన తర్వాత దొంగ ఓట్లతో అధికారం సాధించడం కోసం చేసినటువంటి ప్రక్రియ కానీ, పవన్ కళ్యాణ్ గారిని అడ్డగించి హోటల్లో ఉంచి బయటకు రానివ్వకుండా చేసినటువంటి వైనం కానీ, నడు రోడ్డు మీద నిలబెడితే నడు రోడ్డు మీద పడుకుని ప్రజలు నిరసన చేసిన పద్ధతి కానీ, రాజమండ్రిలో గర్జించినటువంటి వైనం కానీ, ఇవన్నీ మచ్చుకి మనం అనుకుంటా ఉన్నాం, మర్చిపోలేనటువంటి అంశాలు. తలలు ఎత్తికెళ్ళటం, కాళ్ళు ఎత్తికెళ్ళటం, రిగ్గింగులు చేయటం, వాళ్ళు దడిపించటం, అవసరమైతే వాళ్ళ ఇళ్లలో గంజాయి ప్యాకెట్లు పెట్టడం, మందు బాటిళ్ళు పెట్టడం, వీడియో కెమెరాలు తిరిగిపోవటం, దురదృష్టకరమైనటువంటి దుర్మార్గపు రాజకీయాలు జరిపినటువంటి వైసీపీ పార్టీకి ప్రజలు ఇచ్చినటువంటి మూల్యం 11 అంకె. 11 మంది ఎమ్మెల్యేలు తప్ప మీ పార్టీకి చాలరని చెప్పినటువంటి మాట. ఏ రాజకీయ నాయకుడి వారసుడుగా ఏ వ్యక్తికి దక్కనటువంటి అదృష్టం, గౌరవం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. చేతులారా తన ముందు వచ్చినటువంటి ఆహారాన్ని తన కాళ్లతో తను తన్నుకొని ఆహారంలో మట్టి పోసుకున్నటువంటి రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని పేర్కోవాల్సిన పరిస్థితి. ఎందుకు ప్రజలు చేత్కరించుకున్నారో, వాళ్ళ ఎమ్మెల్యేలని చీకొట్టారో, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ప్రక్రియ ఏ రకంగా జరిగిందో దాన్ని దృష్టిలో ఉంచుకోకుండా మళ్ళీ నేను వస్తా, నేను వస్తే తేలుస్తా, ఆ రాజ్యాంగం వేరు, ఈ రాజ్యాంగం వేరు, నాడు కూడా చెప్పారు రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడుపుతున్నారని చెప్పినటువంటి మాట మనం మర్చిపోతుంది. అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఎక్కడన్నా సీతానగరంలో దళితుడికి గుండు కొట్టమని చెప్పారా? అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఎక్కడైనా ఒక డాక్టర్ని నడి రోడ్డు మీద పిచ్చివాడిని చేయమని చెప్పారా? అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఎక్కడైనా అబ్దుల్ సలాం అనేటువంటి నంజాల్లో రైలు కింద పడి చచ్చిపోయినట్టు చూడమని చెప్పారా? అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఎక్కడైతే అత్యాచారానికి గురించి ఆదిశ లాంటి వాళ్ళ గురించి చెప్పారా? గిరిజనులు ఏడిపించుకొని తిన్నటువంటి గిరిజన ఎమ్మెల్యే ఈ రోజున ఏమైపోయాడు? బీసీలని పట్టుకోకుండా బీసీలని విడదీసి ముక్కలుగా చేయాలని ప్రయత్నం చేసినటువంటి ప్రాంతాలు ఏమైపోయింది? సనాతన ధర్మం మీద దాడి చేసి వాళ్ళని మతాలు మార్చేలా చేసి వాళ్ళ ప్రోత్సాహాలు ఇచ్చి ఎక్కడైతే అంబేద్కర్, జగజీవన్ రావు గారి విగ్రహాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటి దగ్గర ఉన్నటువంటి దళితుల్ని మాయం చేసి క్రైస్తవులను తయారు చేసి స్వార్థపూరితమైన రాజకీయాలతో నేను, నా మైనార్టీలు, నా దళితులు, నా బీసీలు అనేటువంటి సమాజాన్ని విడగొట్టాలని ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గపు రాజకీయం ఏదైతే ఉందో దానికి శర్మగీతం పలికారు, ఇంటికి పంపించారు. ఈ కళ్ళు తెరుచుకొని ప్రజల పక్క నిలబడటానికి ప్రయత్నం చేస్తే రాజకీయ నాయకుడు బాధ్యత అవుతుంది. ఆ కళ్ళు ఇంకా తెరవకుండానే అదే కండకావరంతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే ఇక దానికి ప్రజలు ఇచ్చేటువంటి మూల్యం ఇంకొకసారి కనపడతారేమో, ఆ కనపడేటువంటి అవకాశం కూడా లేకుండా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. వాస్తవమైనటువంటి